కూర్మన్నపాలెం జంక్షన్లో ఆదివారం రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా 7 గాయాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి వైజాగ్ పట్టణంలో ఒక యాక్సిడెంట్ జరగడం జరిగిందండి. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్లకు కారణం అనే దాని గురించి చాలా మంది పత్రికా విలేకరు సోదరులు అడిగినాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు 11,000 బస్సులు నడుపుతూ ఉంది. అడపాదడప అక్కడక్కడ ఈ ప్రమాదాలు గురి కావడం మా డిపార్ట్మెంట్ను అలాగే మా యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ను కూడా కలవరపాటు చేయడం జరుగుతూ ఉంది. ఎప్పటికెప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడల్లా మేము దానికి కారణాలు అన్వేషించడం ఏపీఎస్ఆర్టీసీలో గతంలో ఉన్న విధానమే. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ నివారణ కోసం ఎక్కడైతే 3 అవర్స్ మించి ఒక 3 to 8 అవర్స్ జర్నీ ఉండే డెస్టినేషన్స్ మధ్య ఇద్దరు డ్రైవర్లను నియామకం చేయడం జరిగింది. ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్ పోయే బస్సులు అన్ని దాంట్లో స్పేర్ డ్రైవర్ అనేవాడు ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు జరిగిన ప్రమాదంలో కూడా ఎవరైతే డ్రైవర్ మరణించాడో ఆయన స్పేర్ డ్రైవరే. ఇప్పుడు డ్రైవింగ్ సీట్ బ్యాక్ సైడ్ కూర్చోండడం వల్ల ఈ యాక్సిడెంట్లో గురై ఆయన చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలోనే కాదు, గత 6 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రమాదాలను బేరీజ్ వేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కూడా డబుల్ డ్రైవర్ను మ్యాండేటరీ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఏ బస్సు అయితే డబుల్ డ్రైవర్ను క్యారీ చేయరో, డ్యూయల్ డ్రైవర్కు సీటు కానీ అక్కడ బెర్త్ కానీ లేకుండా రాత్రిపూట రెస్ట్ తీసుకోకుండా సింగిల్ డ్రైవర్ తోలితే అలాంటి బస్సులు సీజ్ చేస్తున్నామని తెలియజేసుకుంటున్నా. వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రాణాన్ని ఎక్కడ వెలగట్లేం. ఈరోజు జరిగిన ప్రాణాలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినాం. అంత మాత్రాన చేయిలు దుడుపుకోవడం లేదు. తప్పకుండా ఈ ప్రమాదాలకు గల కారణాలు అన్వేషించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కాలంలో ఈ నష్ట నివారణ చర్యలు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ తీసుకుంటుంది. సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, ఏపీఎస్ఆర్టీసీ అనేది గత 50 సంవత్సరాలుగా ఒక సిస్టమేటిక్ గా రన్ అయ్యే డిపార్ట్మెంట్ అండి. ఏదో ఈరోజు శ్రీశక్తి పథకం ఇచ్చామని చెప్పి సర్వీసులు పెంచడమో లేకంటే బస్సులు తక్కువ అయిపోయిన తర్వాత ఒకే బస్సుని నెంబర్ ఆఫ్ రూట్స్ పెంచడం ఎక్కడ జరగలేదండి. మెయిన్ ఏంటంటే ఇంత పెద్ద ఫ్లీట్ ఉన్నప్పుడు అక్కడక్కడ బస్సుల్లో ఉండే ఫిట్నెస్ ఒక పక్కల కారణము కావచ్చు, రెండో పక్షంలో మానవ తప్పిదాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే డ్యూయల్ డ్రైవర్ ఉన్నప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఆ డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం వేమనపాటు వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. తప్పకుండా మేము ఆల్కహాల్ టెస్ట్ తప్పకుండా హైవే రూట్స్లో చేస్తూ ఉన్నాం. గ్రామాల రూట్లలో కూడా మా చెకింగ్ పాయింట్స్ పెట్టుకొని ఆల్కహాల్ చెక్ చేస్తున్నాం. ప్రైవేట్ బస్సులకైతే ఎవ్రీ 100-150 కిలోమీటర్స్ కల్లా బస్ స్టాపేజ్ చేసి వాళ్ళకి ముఖం గడిగించి అదొక పెద్ద నూతనమైన స్కీమ్ తీసుకొని పోతున్నాం. గత 2 నెలల్లోనే 11,000 చెకింగ్స్ చేశాం ప్రైవేట్ బస్సుల్లో. ఇలాంటి కార్యక్రమాలు అయితే తరచూ రవాణా శాఖ చేస్తాను. అయినా ప్రమాదాలు జరుగుతున్నాయంటే దానిలో కొంచెం నిర్లక్ష్యము ఉంది, కొంచెం డిపార్ట్మెంటల్లో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ సరిదిద్దుకొని ఇలాంటి ప్రమాదాల నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా సిటీలో సిగ్నల్స్ దగ్గర బస్సులు ఆపకుండా జనాన్ని ఎక్కడైతే బస్ స్టాప్లో జనాన్ని చూస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం బస్సు మూవ్ అవ్వడం వల్ల ఎక్కువ ప్రమాదాలు చూస్తున్నారు. తప్పకుండా అండి. మా దగ్గరికి ముఖ్యంగా వైజాగ్ సిటీ విషయానికి వస్తే రాష్ట్రంలో ఉన్న పెద్ద నగరంలో వైజాగ్ ఒకటి. వైజాగ్లో ఇంకా బస్సుల యొక్క శాతం పెంచేదానికి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా కొత్తగా ఏర్పాటు అవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా 50 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని వస్తున్నా. నిన్న నేను ప్రెస్ మీటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వైజాగ్ సిటీకి కూడా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఏసీ బస్సులు 200 బస్సులు తీసుకొని వస్తున్నాం. ఆ బస్సులన్నీ ఫ్లీట్లోకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఓవర్లోడింగ్, ఈ శ్రీశక్తి కెపాసిటీని తట్టుకుండే పరిస్థితి ఏర్పడుతుంది. రైట్.